కొత్తిమీర వేస్తున్నాం అనమాట. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. మంచిగా వీడియో చేద్దాం, బ్లాగ్ చేద్దాం అంటే వాన మనం ఇమ్మడి పడ్డది. సో ఇప్పుడైతే లేట్ కెమెరాకి వచ్చిందండి వయ్యారి. కాదు గైస్, వీళ్ళందరూ బ్లాగ్ చేస్తలేదు, కొట్లాడుకోవడానికి ఉంది. హాయ్ హలో నమస్తే ఆదాబ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు బ్లాగ్ వచ్చేసి హైదరాబాద్ దమ్ బిర్యానీ చేస్తున్నాం అనమాట. ఫ్రెండ్స్ అందరం కలిసి ఇక ఎలా చేస్తాము మీరు కూడా చూసేయండి. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఏంది బాయ్ పానీపూరి లెక్క కోసినావు తిండి. నేను ఒక షేప్ కట్ చేద్దామంటే ఇంకో షేప్ అన్నావు, నువ్వే అన్నావు. అది ఇన్స్టా మాస్తా తిరుగుతాడు వాడు. ఏం చేస్తా బాయ్, పని చెప్తారో చెప్తాడేమో ఇట్లా తింటారు. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం. నిజంగా పానీపూరి బండి లెక్కనే కూర్చో బాయ్. పనోడాడు అలవాటు ఉంటాయి అన్నమాట. ఎట్లా పోయాలి అన్ని కదా పనోడా పనోడరే. కావాలంటే చూడు, నా కాంటాక్ట్ లో పేరు యశ్వంత్ పనోడు. నిజంగానే పుణ్యా బాయ్, యశ్వంత్ పనోడు. చూడండి గాయస్, వీడియో అనగానే ఎట్లా చేస్తారో పని మాత్రం. అదే పని చేసేటోళ్ళం ఎప్పుడైనా చేస్తాం రా. పుదీనాన్ని తీసుకొని ఇట్లా నీళ్ళలో వేసుకోవాలన్నమాట. నీళ్ళలో వేసుకొని ఇట్లా లోపలికి ముంచాలన్నమాట. చూడండి, ఇట్లా ముంచి బయటికి తీయాలన్నమాట. దాన్ని కడగడం అంటారన్న. మొత్తం లాస్ట్ కడగడమే కదా. సో ఇప్పటి నుంచి బ్యాచిలర్స్ ఉంటారు బాయ్స్ అందరు చూడండి, కొత్తిమీర ఎలా కట్ చేయాలో అన్న నేర్పిస్తుండు. నాకు మా మమ్మీ కానా. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అమ్మమ్మ ఉందా నీకు? ఇందాక పుదీనా వేసినాం అన్నమాట. ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నాం అనమాట. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. దీన్ని మంచిగా కలుపుకుంటూ వాష్ చేసుకోవాలి. పుదీనా ఇట్లా దీంట్లో వేసుకోవాలన్నమాట. దీంట్లో ఉన్న డస్ట్ పార్టికల్స్, శాండ్ అన్నీ పోతాయి. అప్పుడు హెల్త్ మంచిది. అది కూడా వేసుకుంటే ఏం కాదు, ఆ శాండ్ మొత్తం కిడ్లా పోతుంది, ఆడ ఇంకో శాండ్ అవుతుంది. ఇట్లా కాదు సంగతి, పోయి ప్రిన్సిపాల్ పట్టుకుంటా పోయి. ఇంట్లో అన్ని పనులు నేనే చేస్తా, ఇంటికి యజమాల రాజు నేనే. మావాడైతే చికెన్ తీసుకొని వచ్చిండు. అంత కొంచెం చికెన్ సరిపోతుందారా? ఏమన్నా ఇంతమందికి రా చికెన్ తెచ్చినావు? మటన్ కూడా ఈ రోజు లెక్క మటన్ తిని ఇక్కడికి వచ్చిండు బిర్యానీ నీకే. దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక నీకు రే. పైసలు నీవేనా? డబ్బా నేను కట్టలేక కాదు, కడితే నేను ఒక్కడనే మంచివాడిని అవుతాను. నువ్వెంత వేసినావు? 20 రూపాయలు. మంచి చేస్తా నా కొడక నువ్వు రే. 20 రూపాయలు వేసింది. 50 రూపాయలు వేసిన. చికెన్ లెగ్ పీస్ తింటారా? మంచిగా వీడియో చేద్దాం, బ్లాగ్ చేద్దాం అంటే వాన మనం ఇమ్మడి పడ్డది. దరిద్రం ఏం చేద్దాం, అయినా సరే మనం చేద్దాం బిర్యానీ. లోపలనే ఇక్కడ చేద్దాం అనుకున్నాం మంచిగా వంట. వాన పడి మొత్తం ఖరాబ్ అయిపోయింది. అదే సాలే గ్యాస్ అయిపోతే ఇంకో ఇల్లు ఉంది పక్కన మన కార్తీక్ గారి ఇల్లు. లో ఫ్లేమ్ లో చేసుకోవాలన్నమాట మసాలాలన్నీ. ఇప్పుడైతే మనం మసాలాస్ అన్ని యాడ్ చేసాము. సో దాన్ని లో ఫ్లేమ్ లా జర హీట్ చేస్తున్నాం మనం. సో గైస్ మసాలాస్ అన్ని వేసి ఇప్పుడు మనం మిక్సీ పడుతున్నాం మసాలాస్ అయితే. సో ఇప్పుడైతే లేట్ కెమెరాకి వచ్చిందండి వయ్యారి. ఇన్స్టాగ్రామ్ సెలబ్రిటీ మా నువ్వు ఎందుకు వచ్చినారా ఇప్పుడు పైకి? బిర్యానీ తిండికేనేగా. బిర్యానీ తిండికేనే వచ్చిండాడు. అల్లం పేస్ట్ తగినంత. అది ఇదేంటి బాయ్ వచ్చింది? రెడీమేడ్ దాటినే ఉంది. ఆర్డినరీ తీసుకురావద్దు, మనం ఒరిజినల్ తెచ్చుకోవాలి.
నువ్వు తినవు అయితే ఇది ఒరిజినలే బాయ్, నేనే చెప్పిన అంటే ఇప్పుడు నెక్స్ట్ సో ఇప్పుడైతే అల్లం వేసి కలుపుతున్నాము ఫ్రెండ్స్. కింద కూర్చో, కింద కూర్చో. పుదీనా పేస్ట్ ఏంది ఇది? కరివేపాకు పుదీనా పేస్ట్ మొత్తమా మరి ఇంకేం వేసుకుంటావు బాయ్ అది? బాయ్ నేను అడిగినా మొత్తం అవసరం లేదు కలుపు కలుపు కలిపి అల్లం అల్లం ఉంటుందానా? బాయ్ చెప్పాలి అరే, ఎలా చికెన్ గురించి బాయ్. చేయొచ్చుగా నవ్వుతున్నావు తేనె తగినంత దాలి మిర్చి వేసుకోవాలి అది మిర్చి కాదు, కారం పొడి, మిర్చి వేయాలి. మిర్చి గ్రీన్ మిర్చి, స్మాల్ మిర్చి. It's called ఎండు మిర్చి guys. ఎండు మిర్చిని మిర్చి వేసి it's called ఎండు మిర్చి guys. ఎండు మిర్చిని మిర్చి వేసి అది తీసుకొని గుద్దలో పెట్టుకో. ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయినాయి ఈయననే ఎప్పుడు తిట్టింది, ఎందుకు బాయ్ ఎట్లా తిడుతున్నావు? గైస్ ఇట్లా నిమ్మకాయ సీడ్స్ తీయాలి తేజు. తీసిన అన్న, అగోడ పడ్డాయి తేజు. సీడ్స్ తీసిన నిమ్మకాయ గైస్ ఉన్నాయి guys, నిమ్మక సీడ్స్ లోపల పడ్డాయి. తీసుకోవాలి. వచ్చినప్పటికెళ్ళి ఫస్ట్ పని చేస్తుంది మా స్వీట్ చేయాలి గాయ్స్ అంటే మళ్ళీ ఎస్, నేను పని చేయడమే గొప్ప, అసలు వ్లాగ్ లో ఉండడమే గొప్ప. వా తీసేయరా సీన్లు ఇక. ఇంకో వ్లాగ్లో ఏమో ఉండాలో ఉండొద్దో ఒకసారి కామెంట్ చేయండి అందరు. చేయండి గైస్, నేను ఉండనే వ్లాగ్ కి మంచి ఓకే చూద్దాం. సో మనం ఇంకా నిమ్మకాయని కూడా నిమ్మకాయ తగినంత ఇలియాస్ బై స్టైల్ అన్నం కలిపినట్టు ఇట్టిట్ట కాదురా కలపాల్సింది. ఇంతసేపు ఇంతసేపు టైం పాస్ చేస్తున్నావు. బాయ్ చెన్ను బాయ్ మంచిగానే కలుతుండు బాయ్, పోనీ బాయ్. బిల్డప్ చేస్తున్నావు. కాదు గైస్, వీళ్ళందరూ బ్లాగ్ చేస్తలేదు, కొట్లాడుకోవాలని ఉంది. సో గైస్ వి ఆర్ పిండుడింగ్ నిమ్మకాయ. మనోడు పనే చేయడు, పని చేస్తున్నట్టు యాక్టింగ్ చేస్తుండు వీడియోస్. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. సత్యం మంచి పనోడు. మా తమ్ముడు చేసినాక తిండికి వచ్చిండు. కిరణ్ మహారాజ్ ఆయన కంట ఈయన ఉంటేనే వీడియో లైక్ వస్తాయంట. ఈయననా? కిరణ్ డేంజర్ స్మైలియా. గల్లీ గల్లీ తిరుగుతావా? ఫస్ట్ ఫ్లోర్ ఉల్లిగడ్డ ఫ్రై చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఈ విలేజ్ ఫ్రై అంటే అన్ని కాదు పట్టుకుంటా అలాగే నేను వేస్తా. బాయ్ బిర్యానీ చేస్తున్నట్లేదు బాయ్, నువ్వు కొట్లాడుతున్నట్టు ఉంది. జాజ్ బాయ్ కింద పడుతుంది పిచ్. తేజ నువ్వు ఆటలు ఆడకు తేజు, నా కోపం రానియకు. ఈ నిమ్మకాయలు ఆడ చేతబడి చేసి పెడితే తీసుకొచ్చుకున్నాం పైసలు లేక. ఓం భీం భగవుకే. ఓం పగపుగే పగిని పాగోదరి భగవాసనే. శవాల మీద ఎక్కువస్తాం పిల్లలు. చలో బిర్యానీ రైస్ ఇలా మెల్ట్ చేసుకోవాలన్నమాట. అలా గిన్నెలు లేకపోతే అలా గరిటలో మెల్ట్ చేస్తారు గైస్ మా వాళ్ళు, టాలెంటెడ్ పర్సన్స్. బాయ్దే ఈ టాలెంట్ మొత్తం. ఎస్ బిర్యానీ అయిపోయి ఒక గేమ్ వేసుకున్నాం. చూడండి గేమ్ ఎట్లుంటుందో. గైస్ అందరూ కలిసి నన్నే ఆడుకుంటారు గైస్ ఇలా. ఓకే ఇట్స్ ఫైన్. బబ్లు గాని కింద నాకు
ఇలియాస్ కట్టి ఇలియాస్ దేఖ్ రే చేత అంటే ముద్దు మీద కొడతా బాయ్ ఈ ఒట్టు బాయ్ అరే చేయి ఏయ్ చేయి సంగ చేయి సందర కొడతా అవసరమా మనకి ఇదంతా బబ్లు ఏరా గట్టి కొడుతుండే పురుగుల పట్టి చేస్తావురా నా కొడక. సో ఫైనల్లీ గుమగుమలాడే హైదరాబాద్ దమ్ బిర్యానీ అయితే అయిపోయింది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. మా వాళ్ళు కింద మీద పడి చేసేసారు. ఓకే తిని చూద్దాం ఎలా ఉందో. కానీ మా వాళ్ళు ఇట్లా ఎగబడుతున్నారు చూడండి తిన్నికి. అయినా కానీ తిని టేస్ట్ ఎట్లుందో చెప్దాం. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని కోరుకుంటున్నా. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కూడా మొత్తం ఖాళీ చేసి వరద బాధితులు వీడు మెయిన్ అందరికంటే ఎక్కువ వేసుకుంది. బాయ్ అంటే కష్టపడ్డాడు తినొచ్చు ఏం కాదు. ఇక వీడు కూడా ఏం కష్టపడలే ఖాళీగా కూర్చుండు. ఈమె నిమ్మకాయలు ఒకటే పిండింది. ఏం మరి బాయ్ శను బాయ్ బాయ్ కూడా ఏం కొంచెం కష్టపడలేదు వచ్చింది వరద బాధ్యత. బాయ్ మెయిన్ చెఫ్ బిర్యానీ చెఫ్. ఓకే గాయ్స్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.